మేము అనుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు, ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కులగణన అనేది నేను ప్రకటించిన 42% రిజర్వేషన్ అనేది బీసీలకు ఇవ్వాలి లోకల్ బాడీస్ లో నేను ప్రకటించిన. మాకు రాహుల్ గాంధీ గారు చెప్తే శిలాశాసనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. శిలాశాసనం అని చెప్పాను. ఇక్కడ క్లియర్ గా రాహుల్ గాంధీ గారి మాటే మాకు అందరికీ శిలాశాసనం, మేము నమ్ముతున్నాం. నేను ఇక్కడ రాహుల్ గాంధీ గారి మాటకు నేను బాధ్యతను వహిస్తా ఉన్నా, నాది బాధ్యత అని ఎందుకు చెప్తా ఉన్నా, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, నాకు ఆయన కుటుంబం పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఇది నాది బాధ్యత అని నేను బాధ్యత వహిస్తా అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ బీసీ వర్గాల నుంచి బాధ్యత వహించడానికి చాలా మంది కొద్దిగా వెనక ముందు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే మాకు వాళ్ళ ఆశీస్సులు కావాలి, వీళ్ళ ఆశీస్సులు కావాలి. తీన్మార్ మల్లన్నకి ఎవరి ఆశీస్సులు ఎక్కర్లేదు, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ చాలు. ఓకే, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ చాలు నాకు. అందుకోసమని రాహుల్ గాంధీ గారి మాటకు నేను బాధ్యత వహిస్తూ ఈ ప్రజలకు చెప్తా ఉన్నా, నాది జిమ్మెదారు అని చెప్తా ఉన్నా. 100కు 200% క్యాస్ట్ సెన్సస్ జరిగి తీరుతుంది. మొన్న సెక్రటరీ లో మీటింగ్ జరిగితే ఒక లీడరు దీని గురించి డిస్కస్ చేసి వద్దు అన్నట్టు మీరు చెప్పారు. నేను ఓపెన్ గా చెప్పిన కదా జగన్ రెడ్డి గారు, నేను ఓపెన్ గా చెప్పినా అంటే నేను సాటుకు చెప్పను వెంకట్. నేను ఏదైనా చూస్తే ఇది జరిగిందని చెప్తా. అక్కడ జరిగినటువంటి మీటింగ్ లో మనం రిజర్వేషన్లు ఎట్లా పెంచాలనేటువంటి దానికి చాలా మంది వచ్చారు, వాళ్ళ సలహాలు ఇచ్చారు, సూచనలు ఇస్తే అందులో పెద్ద ఆయన ఈసారి స్కిప్ చేసేద్దాం అని అంటే ఎట్లా స్కిప్ చేస్తారు, ఇది ఎక్కడ అన్యాయం, ఆ విషయంలో నేను మాట్లాడడం జరిగింది. అది ఓపెన్ గా కూడా చెప్పిన. కొంతమందికి తీర్మానం వల్లనంటే ఇందాక చెప్పే ఇంటరాక్షన్ లో శత్రువులు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ అని చెప్పే కదా, బయట ప్రజలు మాత్రం తీర్మానం వల్ల అధికార పార్టీలు ఉన్నాడా ప్రతిపక్షాలు ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉండి కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాడు అని కొంతమంది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న పాలసీలనే ప్రశ్నిస్తుండ్రు. మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సోషల్ కాజ్ లైన్ ఒకటి నడిపిస్తా ఉన్నాం. రెండోది తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఒక చోట ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు వరుసగా నిలబడితే తప్ప మూత్ర విసర్జనకు పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆడ మా రాజకీయ నాయకుల పిల్లలు, నా బిడ్డనో నా పిల్లలు ఎవరైనా ఉంటే నాకు క్షేమ అనిపించదా? అనిపిస్తుంది. నాకు క్షేమ అనిపించదా? మరి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అక్కడ బాత్రూమ్ కట్టంగా మనం ఎవడొద్దు అన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది మన పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ పట్ల నిర్లక్ష్యమా అని చెప్పి మాట్లాడిన. తప్పేముంది దాంట్లో? ఇది మాట్లాడొద్దని మా అధిష్టానం ఏమైనా చెప్పిందా నాకు? ఇదే చేయాలని చెప్పినాం కదా, ఇదే చేయాలనే మా పార్టీ లక్ష్యం, మా అధిష్టానం లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా గదే. ఆయన చెప్పింది ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండాలని చెప్పిండు, ప్రభుత్వ పాఠశాల, దాంట్లో వసతులు ఉండాలని చెప్పిండు. కానీ 250 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్లో ఈ దుస్థితి ఉంటే రేపు పొద్దుగా ఆ స్కూల్కి ఎవరైనా తల్లిదండ్రులు పంపుతారా? మరి ప్రభుత్వ విద్యను ఎట్లా కాపాడుకుంటాం? ఇది నా క్వశ్చన్. ఈడ కాకపోయినా రేపు మండలంలో అయినా అదే మాట్లాడతా. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని చెప్తే తలకాయ దిగిపోతుందా? దిగిపోదు. ఆ ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఇంకేమైనా ఆశ ఉందా నాకేమన్నా? లేకపోతే నా ఫైల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? నేను అయ్యా అనుకుని తిరగడానికి? నన్ను గెలిపించింది పేద ప్రజలు. ఈ ప్రజల కోసం, ఈ బిడ్డల కోసం నేను మాట్లాడాలి కదా. నేను ఆ పనే చేస్తున్నా, దాంట్లో తప్పేముంది? అధికార పక్షంలో ఉన్నంటే నేను ఏ పక్షంలోనో ఈ ప్రజల పక్షంలోనే ఉంటా. అటైనా ఇటైనా ఎప్పుడైనా ప్రజల పక్షంలోనే ఉంటా. సహజంగా ఇప్పుడు మనం గతంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు చేసిన పనులను విమర్శించడం, ఆయన ముద్దొచ్చి ఇలా వ్యతిరేకం ఉండదు కదా. నేను మారలే, నా ప్రశ్న మారలే, నేను అడగడం మారలే. నువ్వు పొజిషన్ మారి నువ్వు అనుకుంటే మరి దానికి నేనేం చేయలేదు. ఇంకోటన్నా హైడ్రా, మొన్న హైకోర్టు జడ్జి రంగనాథ్ గారు చాలా సీరియస్ అయ్యారు. హైడ్రా అంటే పేదలకు భరోసా కల్పించేలా ఉండాలి కానీ అన్ని కూల్చుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. రేపు చార్మినార్ తహసీల్దార్ వచ్చి హైకోర్టును కూల్చుకుంటే కూలుస్తారా? పొలిటికల్ బాస్ల కోసం పనిచేయకండి, నిజాయితీగా పనిచేయండి కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సరే, కోర్టు ఏం చెప్పినప్పటికీ కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేటీ రామారావు గారు దీనిపైన రివ్యూ నిర్వహిస్తూ క్లియర్ గా ఒక మాట చెప్పిండు. ఈ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణకు గురైనటువంటి అన్ని ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలదోయండి, బుల్డోజర్లు పెట్టి పడగొట్టండి, అడ్డుకుంటే పోలీసులను పెట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి అని చెప్పిండు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా ఉంది, నా దగ్గర వినిపిస్తాను. మీరే ఏర్పాటు చేస్తారు, మీరే మూసీ సుందరీకరణ అంటారు, దానికి మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చైర్మన్ చేస్తారు.
లోకేష్ కుమార్ గారు ఉంటారు, వీళ్ళందరినీ గట్టి మీరే చేసిరు ఆ కార్యక్రమము. ఆయన మాకు సినిమా చూపించారు కదా, మూసీలో మీరు బోటింగ్ చేయాలంటే టికెట్ల కౌంటర్ 700 కాడికి తెచ్చారు. కానీ అందులో తట్టెడు మట్టి ఎత్తింది లేదు, ఆ ప్రాజెక్టు ముందుకు పోయింది లేదు. ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు లండన్ నగరానికి థేమ్స్ నది ఎట్లయితే ఉందో, హైదరాబాద్ కు ఈ మూసీ అనేది కూడా అంత గొప్ప రివర్. ఒకప్పుడు ఈ నదీ పరివాహకం అంతా గొప్పగా విలసిల్లింది. సో అటువంటి ఖ్యాతిని మళ్ళీ పునరుజ్జీవం చేయాలంటే ఖచ్చితంగా మూసీ నదిని పరిశుద్ధం చేయాల్సినటువంటి అవకాశం, ఆలోచన ఉందని ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూలు చేసిండు. పోయి లండన్ థేమ్స్ నదిని చూసిండు, ఆ రోజు నుంచి చెప్పిండు. మీరే చెప్తారు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు మీరే, పూలు జల్లింది మీరే, దానికి పునరుజ్జీవనం చేయాలని చెప్పింది మీరే, మళ్ళీ శవయాత్రలు తీసేది మీరే. ఇలా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంది? మరి కేసీఆర్ గారి ఆలోచనే కదా మూసీ సుందరీకరణ. మరి కేసీఆర్ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పుకోండి. కేటీ రామారావు గారు మాట్లాడుకుంటూ ఇల్లు కూల్చమని ఇంద్రమ్మ చెప్పిందా అంటాడు. ఇంద్రమ్మ ఇల్లు కూల్చమని చెప్పలే. ఇవాళ ఏ ఊరికి పోయినా ఇంద్రమ్మ కట్టించిన ఇల్లు ఉన్నాయి, చూపిస్తాం. కానీ మీ అయ్య కట్టించిన ఇల్లు లేవు. కూలగొట్టుట్లో మీరు మొదటి స్థానంలో ఉన్నారు, దోపిడీ చేయడంలో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. కాబట్టి కేటీ రామారావుకు నేను రామారావు అని పెట్టినటువంటి పేరుకు సార్థకత తీసుకొచ్చాడు. ఆయాల అట్లా, ఇవాళ ఇట్లా. కాబట్టి హైడ్రా విషయంలో హైకోర్టు హైకోర్టు దగ్గరికి మనం పిటిషన్ పట్టుకొని పోతే హైకోర్టు ఎవరైతే ఆవేదనతో వచ్చారో వాళ్ళ పక్షాన్ని ఎక్కువ మాట్లాడుతుంది. అది సహజం, న్యాయ సూత్రాలు వాళ్ళు పాటిస్తారు, అది వదిలేద్దాం. ఇక్కడ ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉందండి, అక్కడ ఉన్నటువంటి పేదలను స్వచ్ఛందంగా పోయి అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, ఇది మూసీ పరివాహక ప్రాంతము, ఇది ఏది మూసీలో కట్టినటువంటి ఇల్లు అక్రమ నిర్మాణము, ఇలా వరదలు వస్తే మీ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, ఈ మురికితోటి మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, మీ ఆరోగ్యాలు దెబ్బతింటాయి అని పూర్తిగా చెప్తూ వాళ్ళని ఒప్పిస్తూ దాదాపు 162 మందికి నిన్నటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేసిపోతా ఉంటే, వాళ్ళంతా వాళ్ళు ముందుకు వస్తా ఉంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ మీరు అట్లా పోకూడదు, వీళ్ళకి తిరగబడండి, మీరు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించండి, ముఖ్యమంత్రి గారిని తిట్టండి, ఇవేంటి దుర్మార్గం కార్యక్రమాలండి. దానికి బొడ్రాయి పెట్టినోళ్ళు మీరు, బొడ్రాయి కాడ పండుగ చేస్తుంటే పండుగ చేయొద్దని పంచాయతీ పెట్టినోళ్ళు మళ్ళీ మూసీ బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్ ని అడ్డుకుంటామని చెప్పి కేటీఆర్ గారు వెళ్తుంటే కారు మీద దాడి చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఎవరు అండగలేడు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒడిసిన శకం. అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి, ఎవరికైనా కౌలుకి ఇస్తే చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ దాని భవిష్యత్తు కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్ట. అసలైన బాధితులు వీళ్ళు